హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ ఎలా చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా రెడీమేడ్గా మనము చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెయిర్ లాస్కి, హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి వీటికి చాలా మంచిదన్నమాట. కండిషనర్గా కూడా యూజ్ అవుతుందండి. సో దీనికి నేను ఏమేమి యూజ్ చేశానో ప్రాసెస్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కుంకుడుకాయలు, షికాకాయలు 4 hours ముందు నానపెట్టా అనమాట. తర్వాత ఫ్రెష్గా ఈ మందార ఆకులు, పువ్వులు కోసుకుని రావడం జరిగింది. పువ్వులకి తొడిమలు తీసివేసా. ఇవి బాగా వాష్ చేసుకున్నా అండి, ఎందుకంటే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా అని చెప్పి. ఈ మందార ఆకులు, పువ్వులు ఎందుకు యాడ్ చేశానంటే ఇది కండిషనర్గా యూజ్ అవడమే కాకుండా దీంట్లో యాంథోసైనిన్ అనే పిగ్మెంట్ ఉంటుందన్నమాట. ఈ పిగ్మెంట్ హెయిర్ని రీగ్రో చేస్తుందండి, టిష్యూస్ని రీగ్రో చేస్తుంది, కొత్త హెయిర్ని కూడా మొలకిస్తుంది అనమాట. అదేమో తెలియదు కానీ హెయిర్ లాస్ అయితే అవ్వదు. సో ఇట్లా నేను వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను నానబెట్టిన కుంకుడుకాయలు, షికాకాయలు ఉన్నాయి కదా, దాంట్లో ఈ ఆకుల్ని యాడ్ చేసేసాను అనమాట. వీటిని మనం మిక్సీ పెట్టుకుని ఆ పదార్థమైనా వేయొచ్చు, ఇట్లా ఆకులనైనా వేయొచ్చు. ఎందుకంటే మనం బాయిల్ చేస్తాం కాబట్టి ఫైనల్గా ఆ రసం అంతా కూడా దాంట్లోకి దిగుతుందన్నమాట. కెమికల్స్ అన్నీ కూడా, కెమికల్స్ అంటే యాంథోసైనిన్ అనే పిగ్మెంట్స్ ఇవన్నీ కూడా దాంట్లోకి దిగి మంచి కండిషనర్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా మనము పువ్వులు, ఆకులు అన్నీ వేసేసుకున్నాం. ఇది మనము ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండి ఫర్ 1 month. 1 month కన్నా ఎక్కువ కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో నేను ఒక షాంపూ బేస్ని కూడా యూజ్ చేస్తున్నా ప్రిజర్వేటివ్ కోసం. ఈ ప్రిజర్వేటివ్ యాడ్ చేయడం వల్ల ఫ్రిడ్జ్లో అవసరం లేకుండా మనము ఎక్కడైనా సరే చాలా టైం మనము దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. 1 month కూడా మనం స్టోర్ చేయొచ్చండి. 1 month కాదు, ఆల్మోస్ట్ 6 months to 1 year కూడా మనం స్టోర్ చేయొచ్చు. అంత మంచి ప్రిజర్వేటివ్ని మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవన్నీ కలిపేసిన తర్వాత మెంతులు నానబెట్టిన మెంతులను కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. మెంతులు ఎందుకంటే డాండ్రఫ్ లేకుండా అండ్ జుట్టుని చాలా మృదువుగా, సాఫ్ట్గా ఉంచుతుందన్నమాట. దానికోసమని నేను మెంతులు. తర్వాత వేపాకు ఎందుకంటే ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, చుండ్రు రాకుండా మనకి యూజ్ అవుతుందన్నమాట. ఈ వేపాకు చిగుర్లు ఉన్నాయి చూడండి, ఇవి చాలా మంచివండి. మనం తిన్నా కూడా అది మౌత్ ఫ్రెషనర్గా యూజ్ అవుతుంది, మౌత్లో ఉన్న బ్యాక్టీరియాని కూడా కిల్ చేసేస్తుంది. కొంచెం చేదుగా ఉన్నా కూడా అలవాటైతే చాలా బాగుంటుంది, తినగా వేపు తీయనుండు అన్నట్టు. సో ఈ వేపాకులు కూడా మనం కోసుకుని కడిగేసుకుని దీంట్లో వేసేసాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం బాయిల్ చేయాలండి. నేను అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేను మట్టి కుండలో పొయ్యి మీద పిడికలతోటి బాయిల్ చేస్తున్నా. ఎట్లయినా స్టవ్ మీదైనా మనం బాయిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏ స్టీల్ బేసిన్లో అయినా, స్టీల్ గిన్నెలో అయినా కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు, దేంట్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనము అన్నీ వేసేసి చక్కగా బాయిల్ చేసేసుకున్నాక ఈ మందార పువ్వులు తొడిమలు కంపల్సరీగా తీయాలి అండి. నెక్స్ట్ రేఖ మందార మంచిది, ముద్ద మందార కన్నా కూడా. ఇది ఒక టిప్పు. దీంట్లో ఉసిరి పొడి కూడా వేసుకోవచ్చండి, కానీ ఇప్పుడు నా దగ్గర ఉసిరికాయలు లేవు ఫ్రెష్గా, అందుకని వేయలేదు. నెక్స్ట్ టైం వేసినప్పుడు వేస్తా. ఇట్లా బాయిల్ చేయాలి, బాగా మరగాలండి. అప్పుడు ఆ జ్యూస్లన్నీ దాంట్లో దిగుతాయి అన్నమాట. కుంకుడుకాయలు కూడా బాగా నానుతాయి. సో ఇట్లా మనకి చక్కని బ్రౌన్ కలర్ వస్తుందండి. దీంట్లో నేను ఒక ఫ్రెషనర్ కూడా వేస్తాను, నేను మీకు చూపిస్తాను అండి ఫర్ స్మెల్ కోసం, అది కూడా న్యాచురల్దే. సో ఇట్లా మనము బాయిల్ చేసేసుకున్న తర్వాత ఇది మొత్తం ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకుని ఒక దాంట్లో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఆ మిగిలిన పిప్పిని కూడా బాగా చేత్తోటి పిసకాలన్నమాట. పిసికి ఆ వాటర్ని కూడా మనం ఫిల్టర్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో నేను అలోవెరా జెల్ కూడా వేసానండి. ఎందుకు అలోవెరా వేసాను అంటే అలోవెరా మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది, అంతేకాకుండా హెయిర్ని మంచి గ్లో ఇస్తుందండి అలోవెరా. రూట్స్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇట్లా మనం ఫిల్టర్ చేసుకున్నాక గట్టిగా పిసికేసుకుంటే ఆ మిగిలిన జ్యూస్ కూడా వచ్చేస్తుంది. సో ఎక్కువ కాదు, ఒక 1/2 లీటర్, 1.5 ప్లస్ ఒక 1/2 లీటర్ వేసుకుంటే చాలు.
ఈ కెమికల్ని నేను తెప్పించుకున్నా అండి ఆన్లైన్లో. అండ్ ఇది ప్రిజర్వేటివ్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కలబందని మిక్సీ పెట్టేసి వేసేస్తున్నాను అనమాట. సో మన షాంపూ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ పౌడర్ని వేసేటప్పుడు మనం ఇలా కలుపుతూ వేసుకుంటే కనుక మంచిగా మిక్సప్ అయిపోవాలండి. సో మన షాంపూ చూడండి ఎంత నొరగ వచ్చేసిందో కదా. సో ఇది ఏ షాంపూకి తీసిపోదండి, నొరగ వస్తుంది, హెయిర్ క్లెన్స్ అవుతుంది, మనకి డాండ్రఫ్కి మంచిది, హెయిర్ లాస్ అవ్వదు, అన్ని రకాలుగా పూర్తిగా హెర్బల్స్ తోటి ఏ కెమికల్స్ లేకుండా మనం షాంపూ తయారు చేసుకున్నాం అనమాట. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో మీకు షేర్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు కనుక ఈ షాంపూ నచ్చితే మీ అడ్రస్ పెట్టండి, నేను కంపల్సరీగా పోస్ట్ చేస్తాను మీకు. ఇంకా చాలామంది ఫ్రెండ్స్కి కూడా ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.